లండన్‌లో అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారా అంటే అవుననే అంటున్నారు. లండన్‌లో స్థిరపడ్డ భారతీయులే కాకుండా భారత్‌లో నివాసం ఉంటున్న వారు కూడా అక్కడ ఇళ్ళు, అపార్ట్మెంట్లు కొంటున్నారని కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. బ్యారెట్ లండన్ అనేది లండన్ బేస్డ్ రెసిడెన్షియల్ డెవలపర్ సంస్థ. లండన్ నగరంలో అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ సంస్థ నివేదించింది. స్థానికులైన ఆంగ్లేయుల కంటే కూడా భారత మూలాలున్న వ్యక్తుల చేతిలోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని వెల్లడించింది. పలు ఆంగ్ల వెబ్సైట్లలో ఈ అంశంపై కథనాలు వెలువడ్డాయి. భారతీయులకు లండన్ కొన్నేళ్లుగా నమ్మకమైన ప్రదేశంగా ఉంది. ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసిన వారికి సమస్యలు ఎదురవలేదు. ఈ ఆస్తుల నుండి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. లండన్ నగరం ఆర్థిక కేంద్రంగా, విద్యా కేంద్రంగా, పెట్టుబడిదారులకు ముఖ్యమైన గ్లోబల్ గేట్వేలలో ఒకటిగా ఉంది. ఇంచుమించు ముంబై నగరంలో ఒక ఇల్లు కొనేందుకు చేసే వ్యయంతో లండన్లో ఇల్లు కొనగలుగుతున్నారు. లండన్లో ఎక్కువ మంది భారతీయులు ఆస్తులు కొనేందుకు ఇదొక ప్రధాన కారణం. యూకేలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ భారతీయులకు సైతం సులభతరంగా ఉండడం ఇంకొక ప్రధాన కారణం. లండన్లో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. విదేశాల్లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే ఢిల్లీ నుంచి లండన్ తక్కువ దూరంలో ఉండడం, మంచి కనెక్టివిటీ కూడా భారతీయులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు దోహదం చేస్తోంది. లండన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారతీయులు కీలకంగా ఉన్నారు. భారతీయులను నమ్మకమైన పెట్టుబడిదారులుగాను అక్కడి వారు చూస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న భారతీయులు కూడా లండన్లో ఆస్తులు కొనుగోలు చేసి అద్దెల రూపంలో ఆదాయం పొందుతున్నారు. భారతీయులకు లండన్ సురక్షితమైన మార్కెట్గా ఉంది. భారత్ నుంచి లండన్కు వెళ్లే వారి సంఖ్య గత ఏడాది 128% పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu channel.